వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో మనం చూసాము, ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ తరపున నారా చంద్రబాబు గారు, వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా రాజకీయాలు చేసేవారు. గతంలో నారా చంద్రబాబు గారు 1994, 1999లో ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004, 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అనుకోకుండా మృతి చెందారు. ఆ తర్వాత చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత మొదటిగా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు.